పొట్ట ఒక డబ్బా లాంటిది. ఈ డబ్బాలో చర్మము, కండరాలు ఉంటాయి. దాని కింద భాగంలో పొట్ట లోపల పెరిటోనియల్ క్యావిటీ అంటాం. దాని లోపల ఉండేటివి మన అవయవాలు. అంటే జీర్ణసంచి, లివరు, గాల్ బ్లాడర్, చిన్న పేగు, పెద్ద పేగు. ఇప్పుడు మనం ఈ పెరిటోనియల్ క్యావిటీలో ఉన్న కంటెంట్స్ ఏది ఉన్నాయో ఇవి మన కండరాల్లో వీక్నెస్ ఎక్కడ బొట్టు దగ్గర కానీ లేకపోతే గజల దగ్గర కానీ వీక్నెస్ ఉన్న భాగం నుండి ఈ అవయవాలు బయటికి జారుతాయి. అంటే పేగులు కానీ లేకపోతే పేగు పైన ఒమెంటం అని ఒక పొర కానీ ఇవన్నీ బయటికి జారుతాయి. దీన్ని హెర్నియా అంటాం. ఆ కండరాల వీక్నెస్ ఏది ఉన్నాయో మనము దాన్ని రిపేర్ చేయడాన్ని హెర్నియా రిపేర్ అంటాం. హెర్నియా ఆపరేషన్స్కి లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు, ఓపెన్ సర్జరీ కూడా చేయవచ్చు. లాప్రోస్కోపీలో కూడా లాభాలు నష్టాలు ఉన్నాయి, ఓపెన్ సర్జరీలో కూడా లాభాలు నష్టాలు ఉన్నాయి. పేషెంట్ పరిస్థితి బట్టి పేషెంట్కి స్థూలకాయం ఉందా లేకపోతే మిగతా అంటే గుండె ప్రాబ్లమ్స్ కానీ ప్లస్ షుగరు, బీపీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళ కండిషన్ బట్టి మనం వాళ్ళ సర్జరీ ఏది ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమి అవసరమో ఆ సర్జరీ చేస్తాం. లాప్రోస్కోపీలో కానీ ఓపెన్ సర్జరీలో కానీ మనం మెయిన్ మోటివ్ ఏంటంటే ఆ హోల్ ఏది ఉందో మజిల్లో ఉన్న హోల్ని మనం ఫస్ట్ రిపేర్ చేసి దానికి రీఇన్ఫోర్స్మెంట్ లాగా ఒక జాలి అమర్చుతాం. ఈ జాలి ఏది ఉందో ఒక పాలిప్రొపిలిన్ అనే ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతుంది. ఓపెన్ సర్జరీలో పొట్ట పై భాగం అంటే చర్మంకి కండరాలకి మధ్య భాగంలో ఈ పాలిప్రొపిలిన్ మెష్ అమర్చబడుతుంది. అదే లాప్రోస్కోపీలో పెరిటోనియల్ లేయర్కి కండరాల మధ్యలో కానీ లేకపోతే పెరిటోనియల్ క్యావిటీ లోపల కానీ మెషిన్ అమర్చబడుతుంది. ఇది ఫిక్స్ చేయడానికి అంటే మనం ఓపెన్ సర్జరీలో అయితే అది ఫిక్స్ చేయడానికి మామూలు ప్లాస్టిక్ దారంతో చేస్తాం. అదే లాప్రోస్కోపీలో చేయడానికి కొన్ని పరికరాలు ఉపయోగిస్తాం. ట్యాకర్స్ అన్నవి లేకపోతే కొన్ని సూచర్ మెటీరియల్ వాడతాం. ప్లస్ ఆ టైప్ ఆఫ్ మెష్ ఏది ఉన్నదో ఓపెన్కి వాడే ప్లాస్టిక్ మెష్ సింగిల్ లేయర్ మెష్ ఉంటుంది. అదే లోపల పెరిటోనియల్ క్యావిటీ లోపల వాడే మెష్ని డ్యువల్ మెష్ కానీ లేకపోతే కాంపోజిట్ మెష్ అంటాం. ఈ కాంపోజిట్ మెష్ ఏంటంటే ఒక భాగంలో పాలిప్రొపిలిన్ మెటీరియల్ ఉంటుంది, ఇంకో భాగంలో మిథైల్ సెల్యులోజ్ కానీ లేకపోతే కొలాజన్ టిష్యూస్ కానీ ఇవన్నీ అమర్చబడి దాన్ని ఒక టిష్యూ అంటే కవరేజ్ ఏరియా లాగా తయారు చేస్తారు. ఇది ఎందుకు అవసరం అంటే పొట్ట లోపల ఉన్న పేగులు, ఒమెంటం ఇవన్నీ క్యావిటీ లోపల ఉన్నవి ఒక్కొక్కసారి ఆపరేషన్ తర్వాత ఈ పాలిప్రొపిలిన్ మెష్ ప్లాస్టిక్ మెష్ ఏది ఉందో దానికి అతుక్కునే అవకాశాలు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ మెష్ వల్ల కొంతమందికి ఆ పేగులు అతుక్కునే భాగంలో పేగులు రాపిడి వల్ల అంటే పేగులు మామూలుగా కదులుతూనే ఉండటం వల్ల ఆ పేగుల రాపిడికి పేగులకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లోపల డ్యువల్ మెష్ పెడతారు. అది ఫిక్స్ చేయడానికి వాడే పరికరాలు మళ్ళీ ట్యాకర్స్ అనేవి ఇవి ఉండటం వల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. కానీ రికవరీ పరంగా చూసుకుంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసిన వాళ్ళు ఓపెన్ సర్జరీ కంటే తొందరగా రికవర్ అవుతారు.